విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామభద్రాపురం మండలం జీలుగు వలసలో ఉయ్యాలలో ఉన్నటువంటి 5 నెలల పసికందును ఎత్తుకెళ్లి బంధువు అత్యాచారం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్య చికిత్స నిమిత్తం బాడంగి ఆసుపత్రికి తరలించారు. అయితే శాంపుల్ రిజల్ట్స్ వస్తే గానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. అయితే అత్యాచారం రుజువైతే నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మార్నింగ్ అరౌండ్ 9 o'clock ప్రాంతంలో ఒక 6 నెలల బేబీని తన తల్లి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి షావుకారు వచ్చాడు. ఆయన దగ్గర సరుకులు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇంటి వెనుకన షావుకారు ఉంటే అక్కడికి వెళ్ళింది. ఈలోగా ఒక వ్యక్తి అంటే ఆవిడికి చిన్నన్ అవుతారు, ఈ బేబీ తల్లికి చిన్నన్ అవుతాడు. పోయిన ఎరికన్న దొర అని చెప్పేసి ఆయన నేరేడు వరుస ఆయన ఉండేది. ఆయన ఇంటికి వచ్చాడు. ఆవిడ వెళ్ళడం చూసింది, బాబు దగ్గరికి వెళ్ళడం చూసింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది నిన్న నైట్ జరిగింది. అయితే ఒక 5-6 ఓల్డ్ మంత్ బేబీ మీద రేప్ అనేది ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే ఈ పని చేశారో వారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఫోన్ చేసి ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకొని వారు తగిన శిక్ష డెఫినెట్గా ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మీరు కూడా మీడియా నుంచి ప్లీజ్ సహకరించండి. బేబీ అయినా, మదర్ అయినా, ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, ఇంటర్వ్యూస్ అయినా తీసుకోకుండా ఉంటే మీ అందరికీ కూడా ఒక బాగుంటుంది. ఎందుకంటే చైల్డ్ని ప్రొటెక్ట్ చేయటం చాలా ముఖ్యమైన విషయం. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. చైల్డ్ ఐడెంటిటీని మనం బయట పెట్టకూడదు. దేర్ఫోర్ వాళ్ళ మదర్నైనా, గ్రాండ్ మదర్నైనా ఈ విధంగా కూడా ఇంటర్వ్యూస్ చేయటం కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇటువంటి ప్లీజ్ చేయకండి. బికాస్ చైల్డ్ ఫ్యూచర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం